విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. ఆసుపత్రిలో వైద్యులకు ఉండాల్సిన కనీస సదుపాయాలు లేవని జూడాలు ఆరోపిస్తున్నారు. రోగుల తరపున బంధువులు డాక్టర్లపై దాడులు చేస్తున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని జూడాలు వాపోతున్నారు. సమస్యలు తీరే వరకు ఉద్యమిస్తామంటున్న ప్రభుత్వ హాస్పిటల్ జూనియర్ డాక్టర్స్ తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. మంచినీళ్ళు లేవు, కనీసం మహిళా డాక్టర్స్కి వాష్రూమ్స్ కూడా లేవు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంతా కూడా కనీసం ఇళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వ వైద్యులు అయితే ఇక్కడ హాస్పిటల్లో అయితే కల్పిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎవరైతే పేషెంట్స్ తాలూకా వాళ్ళు ఎవరికైనా పేషెంట్స్ చనిపోతే మాత్రం ఆ ఆవేశంలో ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లపై చేసుకున్న ఘటనలు కూడా నిత్యం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతూనే ఉంది. ఇదేమని ప్రశ్నించడానికి కూడా ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం, డాక్టర్స్ కనీసం చాలా భయాందోళనకు గురవుతున్నారు. అసలు నిరంతరం ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, కనీసం మహిళా డాక్టర్స్ కూడా కనీసం వాటర్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ కానీ లేకపోవడం చూసుకున్నట్లయితే ప్రభుత్వ వైద్యులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కల్పిస్తున్నటువంటి ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్న విషయాలపైన పూర్తిగా అయితే తెలుసుకున్నాం. ఈ నేపథ్యంలో డాక్టర్స్ అయితే ఈ రోజు అయితే సమ్మె బాట కూడా పట్టారు. కానీ సమ్మె చేస్తామన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఒప్పుకోని పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్ అనే విషయాలపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇక్కడ జూనియర్ డాక్టర్లు. మేడం చెప్పండి, ఈ హాస్పిటల్లో అయితే ఎక్కడా కూడా వాష్రూమ్స్ కానీ మంచినీళ్ళు లేవు, చాలా అసౌకర్యాలు ఉన్న కనీసం డాక్టర్స్కి ఎటువంటి పరిస్థితి ఉంటే రోగుల పరిస్థితి ఎలాగని చెప్పేది బయట రోగులు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో పాటు మీ పైన కూడా దాడులు కూడా నిరంతరం జరుగుతున్నా కూడా ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ డిఎంఎన్హెచ్ఓ కానీ మిగతా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చెప్పారు మేమైతే ఇట్లా సేఫ్టీ ప్రొవైడ్ చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సెక్యూరిటీ కానీ అలాంటిది ఏమీ అయితే మాకు ఇవ్వలేదు. సో దానికోసమే స్ట్రైక్ జరుగుతుంది. ఇంకా సేఫ్టీ, ఇంకా ఇక్కడ మా ఇంటర్న్ కూడా నిన్న అక్కడ భయపడిపోయారు అట్లా అటెండర్స్ అందరూ ఒకేసారి మీదకి వచ్చేసరికి. సో మాకైతే వర్క్ చేయాలంటే సేఫ్టీ మాత్రం కావాల్సిందే. అంటే ప్రస్తుతానికి వాష్రూమ్స్ కానీ డాక్టర్స్కి లేవు, బయటికి వెళ్ళి పక్కన ఉన్నటువంటి అంటే మీ చుట్టాలంటికి కానీ అట్లా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, నిజమని కాదంటారు? అవును, మేమైతే హాస్టల్స్కే వెళ్తున్నాము. కాలేజ్లో కానీ హాస్పిటల్స్లో కానీ వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ అయితే లేదు. కానీ మరి మీ హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మేము చాలాసార్లు చెప్పాం, కానీ సార్ వాళ్ళైతే ఇట్లా మేము ఇన్ఫార్మ్ చేస్తాము అంటూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. ఇంకా నైట్ డ్యూటీస్ చేస్తాం మేము, అలాంటప్పుడు మాకు వాటర్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ కావాలి కదా. ఇక్కడ జూనియర్ డాక్టర్స్ పైన నిరంతరం కూడా ఏదైతే పేషెంట్స్ తాలూకాల్లో దాడులు చేస్తున్నా కూడా మీకు ఇప్పటి వరకు రక్షణ కనిపించలేదు. అయినా మీరు మీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు ఇచ్చినట్టు హామీ ఏమిటి? అదే ఇప్పుడు స్ట్రైక్ జరగడానికి కారణం. వాళ్ళైతే ఇస్తాము అని అంటున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్సే ప్రీవియస్గా కూడా జరిగినాయి, కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరగలేదు సెక్యూరిటీది కానీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైక్ జరగడానికి కారణం అదే. స్ట్రైక్ అయితే ఆపేది ఉండదు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యలు ఏమితో కొట్టమిట్టాడుతున్న మీ జూనియర్ డాక్టర్లకి మీరు ప్రధానంగా ఈరోజు స్ట్రైక్ చేస్తున్నారు కదా, దీని ప్రధాన డిమాండ్స్ ఏంటి? We want security for all of us working here, and restroom and water facilities. Most of us are getting renal calculi because we are not drinking sufficient water. Yeah, and we want justice for those who have assaulted our duty doctors present yesterday duty. ప్రధానంగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాల అయితే నిత్యం కూడా ఏదైతే పేషెంట్స్ తాలూకా వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి చనిపోతే ఆ ఆవేశం మీద డ్యూటీ డాక్టర్పై చేసుకోవడమే కాదు, అసభ్యకరమైనటువంటి బూతులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా నిరంతరం ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలతో మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి కనీసం వైద్యులకి ఎటువంటి అవకాశాలు అంటే ఎటువంటి ఫెసిలిటీస్, కనీసం తాగటానికి నీళ్లు కానీ వాష్రూమ్స్ కానీ లేకుండా చాలా అంటే ఈ యొక్క ఇటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యం చేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అధికారులకి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది తాజా పరిస్థితి విజయవాడ జనరల్ హాస్పిటల్ నుంచి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో కృష్ణమేడ.